చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అది మీరు పాత రికార్డు తీసుకుంటే మీ దగ్గర విజువల్ కూడా ఉంటది. అవును, మీరు ఆ మా మాట స్టేజ్ మీద ప్రకారం మాట్లాడినప్పుడు విజువల్లే కదా, ఆ స్టేజ్ మీద అదే మీరు ఒకసారి చెప్పింది. చూడండి, అది మీకు తెలుస్తుంది. అవును, ఉంది ఉంది, చూశానులేండి. ఆ చాలాసార్లు మాట మనం ప్రకారం ఉమ్, ఆయన నిలబడ్డారు. పురుషోత్తపట్నాన్ని ముందు స్టార్ట్ చేశారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం పురుషోత్తపట్నం. ఈవేళ ఏలేరు ఫేజ్ 2 కి ఎస్టిమేషన్ వేయించారు. దాని ఉమ్. మీద అధికారులతో డిస్కషన్ అయ్యాక ఫైనలైజేషన్ అవుద్ది. కాదు సార్, ఇప్పుడు ఒక మూడు ఇప్పుడున్న నాలుగు ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 850 కోట్లు ఒక పిఠాపురానికే కేటాయించే పరిస్థితి ఉందా? హామీ అయితే ఇచ్చారు కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే. అంటే థైలాండ్ నుంచి వర్క్ పార్ట్ వే స్టార్ట్ చేస్తారు సార్. థైలాండ్ నుంచి పిఠాపురం వరకు స్టార్ట్ అవ్వాలంటే 400 కోట్లు సరిపోదు. ఉమ్, అక్కడి నుంచి పైన స్టార్ట్ అవ్వాలంటే ఇంకో 400 ఉండాలి. ఉమ్. ఫస్ట్ థైలాండ్ క్లియర్ అయిందంటే ఫ్లడ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తప్పే చేశారో, లేకపోతే పొరపాటే జరిగిందో, లేకపోతే దాన్ని నిర్వీర్యం చేశారో అనుకుందాం. అలా జరిగి ఉండేలా ఉంటే అంత డేరింగ్గా ఆయన కాకినాడ ఎందుకు వస్తారు? ఆ నియోజకవర్గాల్లో వరద ప్రాంతాల్లో ఆయన ఎందుకు పర్యటిస్తారు? ఎక్కడ మేజర్ ఎఫెక్టెడ్ ఎక్కడ అయితే కోరుకుందో ఆ ఏరియాకి రాలేదు కదా ఆయన. ఉమ్. అక్కడ మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, జనసేన టీడీపీ వాళ్ళు? మా వాళ్ళు ఎక్కువ ఉండడం కాదు, అక్కడ ఎఫెక్టెడ్ సొద్దగడ్డ కొండకాలం అంటే ఈబీసీ కాలనీ, కంకర్రావుళ్ళు, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ దగ్గర 20,000 జనాభా మునిగిపోయే ఏరియా. ఉమ్. ఆ ఏరియాకి రాలేదు ఆయన. అంటే ఎక్కడైతే గండ్లు పడ్డాయో అక్కడికి రాలేదు. ఉమ్. పిఠాపురం మండలంలో ఎక్కడైతే మొత్తం మునిగిపోయినాయో 14 గ్రామాలు అక్కడికి రాలేదు. అంటే ఆయన ఒక పార్టీకి ఒక ఏరియాకి వెళ్ళాడు. అంటే ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే మీరు అడ్డుకుంటారా ఏంటి? కారణం ఏంటంటే ఆ గ్రామాలు కొంచెం వైసీపీ సపోర్టెడ్ గ్రామాలు, ఆ 2 గ్రామాలు. ఆహా, ఓకే. అది వైసీపీ సపోర్ట్ అని అక్కడికి వెళ్ళారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి? సపోర్టెడ్ గ్రామాలు. అంటే మీ సపోర్ట్ గ్రామాలు ఇవి. ఆయన వస్తే మీరు ఏమన్నా అడ్డుకుంటారు, ఇబ్బంది పెడతారు, ఓవరాల్ ఏమన్నా గా మా అయిపోయారా? సపోర్ట్ కాన్స్టిట్యున్సీ అంతా సపోర్టే. ఉమ్. గుడ్లో మెల్ల కొద్దిలో గొప్ప కొంచెం సపోర్టెడ్ గ్రామాలు కదా అని వెళ్ళారు. అది ఎప్పుడు గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళలేదు పాపం. వాళ్ళు ఓకే. ఎన్నిసార్లు పిలిచినా ఉమ్. ఈవేళ వెళ్ళాడు. సో ఆయన ప్రశాంతంగా పంపిస్తారా? ఏమన్నా ఆందోళనలు అవి కూడా చేసే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే మీరు ఏమంటే చెప్పినంత మేము మాత్రాన ఆగరు కదా, ప్రశాంతత ఆవేదన ఏముంది, ఉన్నవాళ్ళు. ఆయన ఎట్టి పరిస్థితి తప్పు చేశాడు, ఉమ్. ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు, అది గలవిప్పుతున్నాం, అందులో తేడా లేదు. ఉమ్. మాది క్రమశిక్షణ గల పార్టీ, అలిగిన రౌడీల పార్టీ కాదు. అతను వెళ్తున్నాడు, వెళ్ళండి, ప్రజలు అడుగుతున్నారు కదా అక్కడ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వస్తున్నారు అంటే అడగట్లేదు వర్మ గారు ప్రైవేట్ సెక్యూరిటీతో. వర్మ గారు ఓపెన్గా స్ట్రైట్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఉంది అంటే నిన్నటి నుంచి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి? మీకేమన్నా ఆదేశాలు వచ్చినాయా మీ పార్టీ నుంచి, లేదా జనసేన నాయకులకి ఏమైనా మా ఆదేశాలు పార్టీ వచ్చినాయా? నుంచి ఆదేశాలు ఏమీ లేదండి. మా పార్టీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్. పార్టీ లైన్ లో రైతుల సమస్యల్లో మేము ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతాం, అందులో తేడా లేదు. అతను తప్పు చేశాడు కాబట్టి నిలదీసి అడుగుతాం మేము మీ ద్వారా, అందులో తేడా లేదు. ఉమ్. సో ఈవేళ నేను ఇప్పుడు తప్పు రైతులైతే మరి చేయలేదు వాళ్ళ సొంత చంద్రబాబు గ్రామాలు నాయుడు మీద, అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద దోయడానికి కాదు. ఓకే, వాళ్ళ సొంత ఈవేళ గ్రామాలు, తప్పు వాళ్ళకి అతను తెలిసిన చేశాడు. వాళ్ళు. నేను చేయలేకపోయాను ఒక మాటతో పోతే చెప్పానండి. ఉమ్. మేము కూడా విమర్శించడం కదా. ఓకే. మేము చేయలేకపోయాను, ఉమ్. దోపిడీతో ఉండిపోయాను, దోపిడీలో నిమగ్నం అయిపోయాను, దోపిడీ లెక్కలు చూసుకోవడానికే సమయం ఉంది, రైతుల కోసం లేదు. ఓకే, అంటే వైసీపీ సానుభూతి లేకపోతే వైసీపీ సింపథైజర్స్ ఉన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు అంటారు. మరి రైతులు అడ్డుకుంటున్నారని ఇందాక మీరు అన్నారు, ఎక్కడ రైతులు అడ్డుకుంటున్నారు? అడ్డుకుంటున్నారు అక్కడ నాగలపల్లి, రవణకపేట రైతులు అడుగుతున్నారు కదా, క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఆ. ప్రైవేట్ సెక్యూరిటీతో ఎక్కడికక్కడ తాళ్ళు కట్టేసుకుని వెళ్తుంటే ఎలా కుదురుతుంది? చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టు జనాల్లోకి వెళ్ళాలి. ఉమ్. ఏమని చంద్రబాబు అడుగుతున్నారు, వెళ్ళినట్టు ఏమని చేసి అడుగుతున్నారు తిరిగి వర్మ గారు? వెళ్ళాడు. ఆ వయసులో 75 ఏళ్ళ వయసులో విజయవాడలో ఎలా పనిచేశాడు చంద్రబాబు నాయుడు? ఓకే, ఏమని అడుగుతున్నారండి రైతులు? ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, ఆయన ఏం అడుగుతారు? ఆయన అడుగుతున్నారు, నువ్వు చేసిన మోసం వల్ల మేము ఎలా ఉన్నామని. ఉమ్. ప్రజలందరికీ తెలుసు కదా. ఓకే, మరి ఆయన ఏమంటున్నారండి? ఆయనే నవ్వుతే వెళ్తాడు. ఆయన ఏమంటాడు? చిరునవ్వే సమాధానం బొగ్గలేలా పెట్టి. ఆయన సమాధానం ఏం చెప్పడు కదా. ఉమ్. చిరునవ్వు, ఏమన్నా కొబ్బరి నూనె రాసుకున్న తల ఉంటే తల మీద నివరడం, అంతే తప్పితే వేరేదే ఉండదు. ఓకే, స్థానికంగా మీరు అక్కడ నాయకులు, టీడీపీ ఇన్ఛార్జు, గతంలో మీరు ఎమ్మెల్యే కూడా చేసిన అనుభవం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీది కదా, ఇంకా ఆయన అనుకుంటే ఫలితం జగన్మోహన్ ఏంటని? రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఉమ్. ఒక ప్రాజెక్ట్ వలన కొన్ని దగ్గర దగ్గర 60-70 వేల ఎకరాలకి మునిగిపోకుండా ఆర్థికంగా రైతు నిలబడే ప్రాజెక్ట్ ని, చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్ట్ ని నువ్వు క్యాన్సిల్ చేస్తావు. నిజం ఒప్పుకో, ఉమ్. ఈ డిస్కషన్ ఉండదు. ఉమ్. అసలు నీ ఆలోచన రైతుల కోసం ఆలోచన లేకుండా చేయడం దుర్మార్గం. రైతుల కోసం ఇచ్చిన ప్రాజెక్ట్ ని పాడు చేయడం దుర్మార్గం. ఉమ్. ఈ రోజన్నా తెలుసుకో.
ఎంత నష్టం జరుగుతుందో నీ యొక్క అసమర్థత వలన, పట్టించుకోని విధానం వలన, రైతుల మీద ప్రేమ లేకపోవడం వలన ఎన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎన్ని వేల ఎకరాలు నష్టపోయారో ఆర్థికంగా అన్నది ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. నువ్వే మోసం చేసి, నువ్వే అన్యాయం చేసి, నువ్వే వరద కారకుడు అయ్యి ఈవేళ పరామర్శేటంటే సిగ్గు లేకుండా. ఓకే. సో ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే